బెట్ సార్. ఎస్, ముందుగా మస్తాన్ రావు గారు, ఏంటి ప్రజా దర్బార్ ఎలా ఉండబోతోంది రేపటి నుంచి? చెన్నపరెడ్డి గారు. సార్, ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండటం ఆయనకు మొదటి నుంచి కూడా అలవాటు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజల్లో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి ఆయన ఎంపీగా కూడా సేవలు అందించినటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరికీ కూడా ఏం కావాలి, పేదవాళ్ళకి మనం ఎంతవరకు చేయగలమన్నది అట్టడుగు స్థాయి వాళ్ళని పైకి తీసుకురావాలన్న తపనతోటి ఆయన నిరంతరం కూడా పేదవాడి కోసం ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందటం, దాని తర్వాత ఈ తెలుగుదేశం కూటమి చేసేటటువంటి వ్యతిరేక విధానాలన్నిటిని కూడా ఎండగడుతూ రైతుల పట్ల కానీ లేకపోతే అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం చేతగాని పరిస్థితుల్లో చేస్తూ ఉన్నది. అప్పులు చేయటమే వాళ్ళకి రోజు తెలిసింది కానీ ప్రజలకు మంచి చేద్దామన్నది ఇంత కూడా లేనటువంటి పరిస్థితి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమవుతూ ఉన్నారు. ప్రజా దర్బార్ అనేది రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి ప్రజా దర్బార్ అనేది వచ్చినటువంటి కార్యక్రమం అది. ఇలా ప్రజలు వచ్చి ఇన్ని సమస్యలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కానీ ఎక్కడైనా సరే ప్రజా దర్బార్ అనేది సమస్యల పట్ల స్పందించేటటువంటి ప్రధానంగా ఏమవుతుందంటే గత సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తారు, పోరుబాటు పడతారని చెప్పారు. సో ఇప్పటివరకు కూడా కంటిన్యూస్గా జరగలేదు. సమస్య వస్తే వెళ్తున్నారని చెప్తున్నారు, అంతవరకు ఓకే, సమస్య వచ్చినప్పుడు వెళ్ళటం. కానీ కంటిన్యూస్గా జరగడం అనే ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుందా? సార్, కంటిన్యూగా జరగడానికి ప్రజలకి ఎక్కడ ఏ సమస్య వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మిర్చి రైతులకు సమస్య వచ్చింది, గుంటూరు వెళ్ళారు. పొగాకు రైతులకు సమస్య వచ్చింది, అక్కడ వెళ్ళారు. మామిడి రైతులకు సమస్య వచ్చింది, అక్కడ వెళ్ళారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఖచ్చితంగా ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు అంది వచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు. అందుకనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టి కేడర్ని అంతా కూడా ప్రజల్లోకి పంపించి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటున్నాం. అంతకన్నా పెద్ద సమస్యలు ఉండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చి ఒక వ్యవస్థకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే నాయకుడు వాటి పట్ల స్పందించి మాట్లాడేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా చేసినటువంటి అన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా మంచి చేపించగలిగాం ఈ ప్రభుత్వం మెడలు వంచి. అలాగే రాబోయే రోజుల్లో అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు మరింత రంగంలో దిగైనా సరే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతు వ్యతిరేకంగా మొదటి నుంచి ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఒరేయొద్దు, లేకపోతే అదే ఇవ్వద్దు ఇవ్వద్దు, ఇవాళ అరటి పండ్లకు సంబంధించి మొత్తం కేజీ ₹2 కూడా కొంటలేదని ట్రక్కులు పెట్టి తొక్కిచ్చేసి వాళ్లే పక్కన పడేస్తాం. అంటే ఇక్కడ పొగాకు లేదు, రైతు లేదు, మిర్చి లేదు, మామిడి లేదు, అసలు ఏ పంట లేదు. మొత్తం రైతు వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది ఈ ప్రభుత్వంలో. కనీసం గిట్టుబాటు ధర ఇద్దాము, కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొద్దామన్నంత ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఈ ఓటుకు నోటు కేసులు ఇవన్నీ ఉండటం వల్ల. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా తుమ్మితే పడిపోయేటటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఎందుకని సాధించలేకపోతున్నాం, మా రాష్ట్రానికి కావాల్సినవి అని చెప్పేసి మెడికల్ సీట్లు వదిలేస్తున్నారు. నోరెత్తితే ఒట్టండి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, ఎవరైనా సరే నోరెత్తితే ఒట్టు పెట్టాల్సిందే. ఏది చెప్తే ఆడ తలకాయ ఇవ్వటం రావటం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నిక రేపా ఎల్లుండా అనేది కౌంట్ కాదు. ఏ రోజు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్. ఏంటి సయ్యద్ రఫీ గారు, ఏం చెప్తారు?